అండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ పరిశుద్ధ దినం మా ప్రభువా నీ మందిర ఆవరణంలో చేరి నిన్ను స్తుతించుకునే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఇప్పుడు నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా మీరు మాకు సహాయం చేయండి. ఇక్కడ నిలవబడి మాట్లాడటానికి మా ప్రభా నేను తగిన వాడిని కాను మా తండ్రి. నన్ను నీ సిలువ చాటును మరుగుపరచండి. నాతోనూ మీ బిడ్డలతోనూ మా ప్రభా మీరేం మాట్లాడండి మా ప్రభా. మేము విన్న వాక్యం ప్రకారం మా తండ్రి మా జీవితాన్ని సరిచేసుకుని జీవించే భాగ్యం మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనం నుండి చదువుకుందాం. ఇదిగో ఒకప్పుడు ఆయనను శోధించుచు అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రమందేమి రాయబడి ఉన్నది, నీవేమి చదువుతున్నావని అతనిని అడగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలనని, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనని రాయబడి ఉన్నదని చెప్పారు. చాలు ప్రియులారా, ధర్మశాస్త్రోపదేశకుడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, ధర్మశాస్త్రోపదేశకుడు అంటే ఈయన ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు, బైబిల్ని బోధించే ఒక ఆయన యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. చూడండి పిల్లరా, ఈయన ధర్మశాస్త్రోపదేశకుడికి అది తెలియకుండా ఉండదు. నిత్య జీవమునకు వారసులు అవ్వాలంటే, నిత్య జీవమునకు వారసులు అవ్వాలంటే ఏం చేయాలో ఈ ధర్మశాస్త్రోపదేశకుడికి తెలియకుండా ఏముండదు. కానీ యేసు ప్రభువాన్ని శోధించాలని అంటే ఆయన ఏం చెప్తాడు, ఆయన చెప్పే దాంట్లో ఏమైనా తేడాలు ఉంటాయో, తప్పులు ఉంటాయో పట్టుకొని మనం ఆయన నిలదీయచ్చు అని ప్రియులారా, యేసు ప్రభువాన్ని శోధించాలని ఆయన ఈ మాట అడుగుతా ఉన్నాడు. నిత్య జీవనకు వారసునగుటకు నేనేమి చేయాలి? చూడండి ప్రియులారా, మరి ధర్మశాస్త్రోపదేశకుడే కాదు, మరి శాస్త్రులు పరిచయులు కూడా ఇలాంటి ప్రశ్నలు యేసు ప్రభు వారిని వేశారు. వారు వేసిన ప్రశ్నలు ఏంటంటే, మరి ఒక ధనవంతుడు కూడా, ఒక యవనస్తుడైన ధనవంతుడు కూడా యేసు ప్రభు వారు వెళ్తుంటే ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి మోకాళ్ళుని, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలి అని అడిగాడు ఒక ధనవంతుడు. చూడండి పిల్లరా, మరి నిత్య జీవమునకు వారసుడు అవ్వాలి అన్న ఆలోచన కలిగి ప్రశ్నించటం ఎంత గొప్ప విషయం. ఎందుకంటే
మనం జీవించే ఈ జీవితం శాశ్వతమైన జీవితం కాదు. ఏమండి, మనం జీవించే ఈ జీవితము శాశ్వతమైన జీవితం కాదు. ఇది అశాశ్వతమైన జీవితం. ఎప్పుడొకప్పుడు ఈ జీవితం ఆగిపోతుంది. ఏమండి, ఎప్పుడు ఆగిపోతుందో ఎవరికి తెలియదు. ఏ వయసులో ఆగిపోతుందో తెలియదు, ఎలా ఆగిపోతుందో తెలియదు ఈ జీవితం. కానీ ఈ జీవితం అయిపోయిన తర్వాత, ఈ జీవితం ఇక్కడ ఆగిపోయిన తర్వాత మనకి నిత్య జీవితం అనేది ఉంది. పరలోకంలో మనకి నిత్య జీవితం అనేది ఉంది. దానికి మనం వారసులు అవ్వాలి. అంటే ఈ జీవితం ఇక్కడ ముగిసిన తర్వాత నిత్య జీవితంలోనికి మనం వెళ్ళాలి. అది ఎలా మనం వెళ్తాము అని ప్రశ్న యేసు ప్రభు వారు. ఏమండి, ఈ ప్రశ్న ఆ ధర్మశాస్త్రోపదేశకుడే కాదు, అందరూ కలిగి ఉండాలి ఈ ప్రశ్న. ఏమండి, ఎవరికి వాళ్ళు వేసుకోవాలి ప్రశ్న. నిత్య జీవితానికి వారసుని అవ్వాలంటే నేను ఏం చేయాలి? ఏమండి, నిత్య జీవితానికి వారసుని అవ్వాలంటే నిత్య జీవమునకు వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి అని మనందరం కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మరి యేసు ప్రభువుని దేవుణ్ణి కూడా మనం అడగాలి. ప్రియులారా, మరి మనకి ఆ ఆలోచన ఉందా? ఏమండి, నిత్య జీవమునకు వారసుని అవ్వాలి అన్న ఆలోచన మనకుందా? మనకు ఆ ఆలోచన ఉంటే మనం మన జీవితాన్ని ఎంతో మార్చుకుంటాం. నిత్య జీవమునకు వారసుని అవ్వాలి అనే ఆలోచన కనుక మనకుంటే మన జీవితాన్ని మనం ఎంతో సరి చేసుకుంటాం. ప్రియులారా, ఏమండి, నిత్య జీవమునకు వారసుని అవ్వాలి అని ప్రశ్న కనుక మనం వేసుకుంటే ఆదివారం చక్కగా ఏ ఆదివారం కూడా మిస్ కాకుండా దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో దేవుని మనం ఆరాధిస్తాం. ఏమండి, దేవుని వాక్యాన్ని వింటాం. దేవుని వాక్యంలో ఏమి రాయబడి ఉందో దాని ప్రకారం మనం నడుచుకుంటాం. పిల్లరా, కాబట్టి మనం ఆ ప్రశ్న కలిగి ఉండాలి. ఈ ప్రశ్న అందరూ కలిగి ఉండాలి. చిన్నపిల్లలు కానీ, ఏమండి, యవనస్తులు కానీ, పెద్దవారు కానీ, వృద్ధులు కానీ అందరూ పిల్లరా నేను నిత్య జీవమునకు వారసుని అవ్వాలి. ఏమండి, శాస్త్రులు పరిసయ్యులు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, ఏమండి, యేసు ప్రభు వారిని ఏమడిగారంటే, ఏమండి, ఒక ఆమె ఉంది, ఆమెకు పిల్లలు లేరు, భర్త చనిపోయాడు, పిల్లలు లేరు, భర్త చనిపోయాడు. ఆ భర్తకి 7 అన్నదమ్ములు ఉన్నారు. ఈ భర్త చనిపోయిన తర్వాత ఆయన తమ్ముడు మళ్ళీ ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆయనకు కూడా పిల్లలు లేరు. మళ్ళీ ఆ భర్త తమ్ముడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆయన కూడా పిల్లలు పుట్టల. మళ్ళీ ఆయన తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు ఆమె, ఆయన కూడా పిల్లలు పుట్టల. ఇట్లా 7 పెళ్లి చేసుకున్నారు. 7 అన్నదమ్ములు. ఏమండి, 7 అన్నదమ్ములు ఆమెను పెళ్లి చేసుకున్నారు.
పిల్లలు పుడతారేమోనని. 7 పిల్లలు పుట్ల, 7 భర్తలు చనిపోయారు. చివరికి ఆమె కూడా చనిపోయింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నిత్య జీవములో ఆమెకు భర్త ఎవరు? 7 చేసుకుంది కదా, 7 ఆమె భార్యనా? నిత్య జీవములో మీరేం చెబుతారండి అని యేసు ప్రభువారిని శోధిస్తూ అడిగారు శాస్త్రులు, పరిసయ్యులు. ఏమండి, ఈ శాస్త్రులు, పరిసయ్యులు దేవుని వాక్యం తెలిసినవాడు, దేవుని వాక్యాన్ని పఠించేవాడు, దేవుని వాక్యాన్ని బోధించేవాడు. ఏమండి, ఈ శాస్త్రులు, పరిసయ్యులు. అందుకని యేసు ప్రభువారిని ఎప్పుడు శోధిస్తూ అడిగేవాడు. అప్పుడు యేసు ప్రభువారు ఏం చెప్పాడంటే, అయ్యా మీరు తప్పుగా ఆలోచిస్తూ ఉన్నారు. ఏంటి మీరు ఆలోచనలు తప్పంటే, పరలోకంలో భార్య, భర్త, పిల్లలు అంటూ ఉండరు. ఏమండి, చూడండి, పరలోకంలో అంటే నిత్య జీవములో ఈయన భార్య, ఈయన భర్త, వీళ్ళ కొడుకులు, వీళ్ళ బంధువులు, వీళ్ళ తల్లిదండ్రులు అనేది ఆ పరలోకంలో ఉండదంట. యేసు ప్రభువు చెప్పాడు. మరి ఎలా ఉంటారంటే, అందరూ దేవదూతల్లాగా ఉంటారంట. ఏమండి, అందరూ దేవదూతల్లాగానే ఉంటారంట. ఒక భార్యని కానీ, ఒక భర్తని కానీ, ఒక కుమారుడిని కానీ, ఒక తల్లిని కానీ, ఒక తండ్రిని కానీ భేదం లేదు అక్కడ. ఆ భేదాలు ఏమీ లేవు. అందరూ సమానమే, దేవుని దూతల్లాగా ఉంటారంట ప్రియులారా పరలోక రాజ్యంలో. ఎంత భాగ్యం చూసారా! మనం నిత్య జీవంలోకి వెళ్తే మనము దేవదూతల్లాగా ఉంటామంటండి. ఏమండి, మనం పరలోక రాజ్యం వెళ్తే దేవదూతల్లాగా ఉంటామంట. మరి అలాంటి పరలోక రాజ్యానికి మనం వారసులు అవ్వాలి. ఎందుకంటే దేవదూతల్లాగా ఉండాలి. మనం చనిపోతే ఎలా ఉండాలి? దేవదూతల్లాగా ఉండాలి ప్రియులారా. మరి అలా ఉండగలిగిన పరలోక రాజ్యం లేకపోతే నిత్య జీవనకు వెళ్తాను నేను, ఆ ధైర్యం నాకుంది, ఆ విశ్వాసం నాకుంది అనేవాడు ఎంతమంది చెప్పండి. ఏమండి ప్రియులారా, మరి అలాంటి పరలోక రాజ్యానికి మనం చేరుకోవాలి. ఎందుకంటే ఆ పరలోక రాజ్యంలో మనం దేవదూతల్లాగా ఉండబోతున్నాము. ఎక్కడైతే మనకి బాధలు, ఏమండి, ఎక్కడైతే మనకి వ్యాధులు, శ్రమలు, ఏమండి, కష్టాలు, అవమానాలు, శాంతి ఉండదు, మనశ్శాంతి ఉండదు, రెస్ట్ ఉండదు. ఏమండి, ఈ లోకంలో మనకి రెస్ట్ ఉండదు, శాంతి ఉండదు. ఏమండి, బాధలు, అవమానాలు, కష్టాలు. 1 గంట కరెంటు పోయిందనుకోండి, గిలగిలలాడిపోతాం. 1 గంట కరెంటు పోతే గిలగిలలాడిపోతాం ప్రియులారా. ఏమండి, మరి అలాంటి జీవితం ఈ జీవితాన్ని మనం ఇక్కడ వదిలిపెట్టేసేసి మనం పరలోకం వెళ్తాం. పరలోకంలో మనం దూతల్లాగా ఉంటాం ప్రియులారా. పరలోకంలో మనం దూతల్లాగా ఉంటాం. అక్కడ ఎంతో హాయిగా ఉంటుంది, అక్కడ ఎంతో ఆనందంగా ఉంటుంది. అక్కడ దుఃఖం ఉండదు, ఏడుపును ఉండదు, పండ్లు కొరుకుట ఉండదు. ఏమండి, ఆ నిత్య జీవంలో ప్రియులారా పరలోక రాజ్యంలో మనం ఎంతో హాయిగా, సంతోషంగా, ఏమండి, దేవుని స్తుతిస్తూ జీవిస్తూ ఉంటాం. మరి అలాంటి పరలోక రాజ్యం కొరకు మనం
ఎందుకు ఆలోచించం? అది ప్రశ్న. ఏమండి, అలాంటి పరలోక రాజ్యం కొరకు మనం ఎందుకు ఆలోచించము? అలాంటి పరలోక రాజ్యం నేను వెళ్ళాలి, అలాంటి పరలోక రాజ్యాన్ని నేను స్వతంత్రించుకోవాలి అనుకుంటే ప్రియులారా, మనం మన జీవితాన్ని ఎంతో మార్చుకుంటాం, మన జీవితాన్ని ఎంతో సరి చేసుకుంటాం. ఏమండి, మన బ్రతుకు ఎంతో మారిపోతుంది. అప్పుడు మన బ్రతుకు మారింది అనుకోండి, అప్పుడు మనకి ధైర్యం వస్తుంది. నేను చనిపోయినా పరలోక రాజ్యం చేస్తాను. నేను రక్షణ పొందాను కనుక, ఏమండి, నేను రక్షణ పొందాను కనుక, దేవుడు నా పాపాలు ఒప్పుకున్నాడు కనుక, నేను రక్షణ పొందాను కనుక, దేవుడు నా పాపాలు ఒప్పుకున్నాడు కనుక, నన్ను క్షమించాడు కనుక, నేను ఎప్పుడు చనిపోయినా నేను పరలోకానికి వెళ్తాను అన్న నిశ్చయిత మనకుంటుంది, ధైర్యం మనకుంటుంది, విశ్వాసం మనకుంటుంది. కాబట్టి మనం హ్యాపీగా ఉంటాం ఇలా. ఏమండి, కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే నిత్య జీవము. ఏమండి, మనకు కావాల్సింది నిత్య జీవం, బంగారం కాదండి మనకు కావాల్సింది. ఏమండి, ఆ బంగారం ఉన్నా కూడా, ఏమండి, ఆ బంగారం ఉన్నా కూడా నిద్ర పట్టదు. బంగారం ఉంటే నిద్ర పట్టదు. జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడ దాస్తున్నాం, ఎలా ఉంది చూసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. ఏమండి, అప్పుడప్పుడు ఆ దాచిన బంగారం చూసుకుంటూ ఉండాలి, ఆ దాచిన డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉండాలి. ఏమండి, ఆ బ్యాంక్ అకౌంట్ చూసుకుంటూ ఉండాలి. చూడండి, కానీ మనం ఆ నిత్య జీవాన్ని వారసులు చేసుకున్నాం అనుకోండి, మనకి అలాంటి ఇబ్బందులు ఏముండవు, మనం హ్యాపీగా ఉంటాం. ప్రియులారా, ఈ ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసున్నగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచూ అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందు ఏమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుతున్నావు అతనిని అడిగాడు. ఆయన ధర్మశాస్త్రోపదేశకుడు కదా, మరి ధర్మశాస్త్రంలో ఏం రాసి ఉంది? నువ్వేం చదువుతున్నావు, నువ్వేమి బోధిస్తున్నావు? నువ్వు ధర్మశాస్త్రోపదేశకుడు కదా, నువ్వేం చదువుతున్నావు, ఏం బోధిస్తున్నావు అని ఆయన్నే మళ్ళీ యేసు ప్రభువు ప్రశ్నించాడు. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, ధర్మశాస్త్రోపదేశకుడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమింపబడునని, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమింపులని వ్రాయబడి ఉన్నదని చెప్పాడు. అదండి, మనం నిత్య జీవమునకు వారసులు అవ్వాలి అంటే ఏం రాయబడిందో అంటే, ధర్మశాస్త్రంలో నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో ప్రేమించాలి. ఏమండి, నీ పూర్ణ హృదయముతో ప్రేమించాలి అంటే నీ హృదయంలో యేసు ప్రభు వారు నిండి ఉండాలి. అంటే సగం భక్తి ఉండకూడదు. ఏమండి, లోకంలో 3 రకాల మనుషులు ఉంటారంట. లోకంలో 3 రకాల మనుషులు. ఒకళ్ళు ఏంటంటే దేవుడు లేడు అనేవాడు. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏమంటారంటే దేవుడు లేడు అంటారు. అది ఒక రకం మనుషులు. వాళ్ళు ఎప్పుడు దేవుని సన్నిధికి రారు, దేవుని మాటలు వినరు, ప్రార్థన చేయరు. వాళ్ళు దేవుడు లేడు అంటుంటారు. ఏ మతాన్ని, ఏ దేవుణ్ణి వాళ్ళు కొలవరు.
వాళ్ళు ఒక రకం. రెండో రకం ఏంటంటే దేవుడు ఉన్నాడు అని నమ్ముతారు. వీళ్ళు ఒక రకం, దేవుడు ఉన్నాడు అని నమ్ముతారు. వీళ్ళైతే దేవుని సన్నిధికి వస్తారు, ప్రార్థన చేస్తారు, దేవుని స్తుతిస్తారు, దేవుని వాక్యం వింటారు, మరి దేవుని గురించి సాక్ష్యం చెబుతారు. అలా మంచి భక్తిగా ఉంటారు. వీళ్ళు దేవుడు ఉన్నాడు అనేవాళ్ళు. ఇంకో రకం ఉన్నారు, మూడో రకం. వీళ్ళు ఏంటంటే దేవుడు ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. దేవుడు ఉంటే ఉండొచ్చు, లేకపోవచ్చు. దాని గురించి నేను మడిచిపోను. వీళ్ళు మూడో టైపు. ఏమండి? మూడో రకం. వీళ్ళేంటి? దేవుడు ఉన్నా లేకపోయినా నాకు అనవసరం, ఉంటే ఉంటే ఉండొచ్చు, లేకపోవచ్చు. చూసారా? వీళ్ళ ఈనాడు క్రైస్తవుల్లో కూడా ఈ మూడో రకం మనుషులు ఉన్నారు. ఏంటి? అట్లా చర్చికి వస్తారు, మళ్ళీ లోకంలో కూడా ఉంటారు. ఏమండి? సినిమాలు చూస్తారు, చర్చికి వస్తారు. ఏమండి? లోకాచారాలు చేస్తారు, మళ్ళీ చర్చికి వస్తారు. ఏమండి? లోకాచారాలు ఏంటంటే లోకాచారం ఓణీల పండగ. ఏం పండగ? ఓణీల పండగ. చూడండి, ఓణీల పండగ అంట క్రైస్తవులు కూడా చేస్తున్నారు. ఇదిన లుంగీల పండగ. ఏమండి? క్రైస్తవులు కూడా చేస్తున్నారు. అటు ఓణీల పండగ చేస్తారు, ఇటు మళ్ళీ చర్చికి వస్తారు. అటు లుంగీల పండగ చేస్తారు, ఇటు చర్చికి వస్తారు. ఏమండి? ఇది మూడో రకం క్రైస్తవులు. అంటే దేవుడు ఉంటే ఉండొచ్చు, లేకపోవచ్చు. దేవుడు ఎక్కడ ఉండాలి అనుకుంటే ఓణీల పండగకి వెళ్తారు. దేవుడు ఉంటాడు అనుకుంటే చర్చికి వస్తారు. దేవుడు లేడనుకుంటే టపాకాయలు కాలుస్తారు. దేవుడు ఉన్నాడు అనుకుంటే మళ్ళీ ఆదివారం చర్చికి వస్తారు. దీపావళి రోజు టపాకాయలు కాలుస్తారు. ఏమని? మళ్ళీ ఆదివారం రోజు చర్చికి వస్తారు. ప్రియులారా, ఇది ఏంటంటే పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించటం కాదు. పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించటం కాదు. దేవుని పూర్ణ హృదయంతో ప్రేమించమన్నప్పుడు దేవుని వాక్యం ఎలా ఉంది తెలుసుకుని వాక్యానుసారంగా జీవించాలి. అన్యాచారాలు దేవుడు చేయకూడదు అన్నాడు. కాబట్టి అన్యాచారాలను మనం చేయకూడదు. ఏమండి? మనం మన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, దేవుని జాగ్రత్తగా ప్రేమించాలి. కాబట్టి ధర్మశాస్త్రంలో ఏం రాయబడిందంటే నీ పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించాలి. తర్వాత నీ పూర్ణ మనస్సుతో, ఏమండి? నీ పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించాలి. ప్రియులారా, చూడండి, పూర్ణ అన్నదంటే కంప్లీట్. నీ మనస్సుతో కంప్లీట్గా, నీ మనస్సు పెట్టి కంప్లీట్గా నీ మనస్సు పెట్టి దేవుని ప్రేమించాలి. కంప్లీట్గా నీ మనస్సు పెట్టి నువ్వు దేవుని ప్రేమించాలి అంటే నువ్వు ఏం చేయాలంటే కంప్లీట్గా దశమ భాగం తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఇయ్యాలి. ఏమండి? దశమ భాగం తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఇయ్యాలి. ఆ నెలలో 10,000 సంపాదించావు అనుకోండి, ఆ నెలలో
10,000 సంపాదించామనుకోండి, 1000 రూపాయలు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో వెయ్యాలి. కంప్లీట్ మనస్సుతో నువ్వు దేవుడిని ఆరాధించాలి. కాబట్టి ఆ దశమ భాగం తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో వెయ్యాలి. ప్రియులారా, వేస్తున్నారా? ప్రియులారా, చూడండి, దేవుని సన్నిధిలో ఏమండి మరి ఎంత వేస్తున్నారు సంద? చిల్లర మార్చి సంద వేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఏమండి, చిల్లర మార్చి టకాని మోగాల, సంద వేస్తే టకామని మోగాలి. చిల్లర మార్చి సంద వేసేవాళ్ళు కూడా ఉన్నారు. మరి నా దగ్గర ఇంత కట్ట ఉంది. ఏం తెలుసా కట్ట? చినిగిపోయిన నోట్లు కట్ట, రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టే ఇంట్లో. అవన్నీ ఎక్కడ అనుకున్నారు? సందా సంచులో వచ్చినాయి. మేము సందా లెక్క పెట్టేటప్పుడు ఆ చినిగిపోయిన పక్కన పెడతాం. అంటే చినిగిపోయిన కాగితాలు కూడా చందా వేస్తున్నారు. ఏమండి, చినిగిపోయిన కాగితాలు కూడా తీసుకొచ్చి సందా సంచులు వేస్తున్నారు. అవన్నీ ఒక కట్ట కట్టి పెట్టారు, బ్యాంకుకి తీసుకెళ్ళవచ్చు లేదు. చూసారా ప్రియులరా? అది పూర్ణ మనస్సుతో దేవుని ప్రేమించడం అవుతుందా ప్రియులరా? చినిగిపోయిన కాగితం చందా వేస్తే అది పూర్ణ మనస్సేనా? ఏమండి, నేను అడుక్కునేవాడికి 10 రూపాయలు తక్కువ అయ్యాను. బజార్కి వెళ్తే అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా, 10 రూపాయలు తక్కువ ఏ అడుక్కునేవాడికి 10 కానీ 20 కానీ. ఏమండి, దేవుని సన్నిధి కూడా 10 రూపాయలు వేసేవాడు ఉంటారు. అంటే అడుక్కునేవాడితో సమానం చేస్తున్నారు. 10 రూపాయలు ఏంటండి దేవుని సన్నిధిలో సంద? 100 రూపాయలు తక్కువ ఉండకూడదు దేవుని సంద. ఏమండి, 100 రూపాయలు తక్కువ నేను అసలు ఎప్పుడు దేవుని సన్నిధిలో వెయ్యను. అక్కడ 100 రూపాయలు తీసుకెళ్తా, ఇక్కడికి 100 రూపాయలు తీసుకొస్తా. ఏమండి, 100 రూపాయలు తక్కువగా దేవుని సన్నిధిలో వేయకూడదు. 10 రూపాయలు వేస్తే అడుక్కునే వాడితో సమానంగా నువ్వు దేవుడిని చూస్తున్నావంటే దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడండి? ఏమండి, నీకు ఎలా దీవెనలు ఇస్తాడు? నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడు? దేవుడిని ప్రేమించడం అంటే అదేనా? దేవుని ఘనపరచడం అంటే అదేనా? నన్ను ఘనపరచమని నేను ఘనపరుస్తాను. ఏమండి, ఆయన మనం ఘనపరిస్తే ఆయన మనల్ని ఘనపరుస్తాడు. పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. దేనికండి? నిత్య జీవమును పొందటానికి. ప్రియులారా, నువ్వు చిల్లర డబ్బులు తీసుకొచ్చి సంత వేసావంటే నీకు దేవుని ఆశీర్వాదాలు చిల్లర ఇస్తాడు. దేవుడు కూడా, దేవుడు నీకేమిస్తాడు? చిల్లర ఇస్తాడు. నువ్వు చిల్లర అయ్యి దేవుడికి, దేవుడు కూడా నీకు చిల్లర ఇస్తాడు. నువ్వు దేవుడు ఘనపరచు, దేవుడు కూడా నేను ఘనపరుస్తాడు. అది కాక నీకు నిత్య జీవాన్ని వారసత్వంగా ఇస్తాడు. నిన్ను దేవుడు ఘనపరచడమే కాకుండా నిత్య జీవమును నీకు వారసత్వంగా ఇస్తాడు దేవుడు. పూర్ణ శక్తితో. ఏమండి, దేవుడిని ఎలా ప్రేమించాలంటే పూర్ణ శక్తితో. ప్రియులారా, పూర్ణ శక్తి అంటే మనకున్న బలమంతా ఉపయోగించి దేవుని పరిచర్య చేయాలి. ఏమండి, బలమంతా ఉపయోగించి దేవుని పరిచర్య చేయాలి. పూర్ణ శక్తితో దేవుని మనం ప్రేమించాలి ప్రియులారా. అలాగే పూర్ణ వివేకముతో దేవుని ప్రేమించాలి. పూర్ణ శక్తితో
పూర్ణ వివేకముతో అంటే ఎలా ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఆ వివేకం కూడా మనం తెలుసుకోవాలి. ఏమి చేస్తే దేవుడు స్వీకరిస్తాడు, ఏమి చేయకపోతే దేవుడు స్వీకరించడు. అలాంటి వివేకం కూడా కలిగి మనం దేవునిని ప్రేమించాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ మనసుతో ప్రేమించాలి. పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో నీ దేవుడని యెహోవాను ప్రేమించాలి. అప్పుడు నువ్వు నిత్య జీవమునకు వారసుడు అవుతావు. ప్రియులారా, ఈ నాలుగు మనం కలిగి ఉండాలి. ఈ నాలుగు కలిగి ఉంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తే, ఈ నాలుగు కలిగి మనం దేవుని ప్రేమిస్తే మనం నిత్య జీవనకు వారసులము అవుతాం. తర్వాత ఏమన్నానంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. ఇది రెండోది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను వ్రాయబడి ఉన్నదని చెప్పాను. ప్రియులారా, మొదటిది దేవుణ్ణి ప్రేమించాలి. మొదటిది దేవుని ప్రేమించాలి. రెండవది పొరుగు వారిని ప్రేమించాలి. ప్రియులారా, ఆరాధన 11 గంటలకు, చర్చి 11 గంటలకు అనుకోండి. మనం 12 గంటలకు వచ్చామనుకోండి. ఆరాధన ఏమో 11 గంటలకు, మనమేమో 12 గంటలకు వచ్చామనుకోండి చర్చి. ఇప్పుడు ఇది దేవుడిని ప్రేమించినట్ట లేకపోతే దేవుడిని అవమానించినట్ట? మీరే చెప్పండి. చర్చి 11 గంటలకు, మనమేమో 12 గంటలకు వచ్చాము. దేవుడిని మనం ప్రేమించినట్లా, దేవుని అవమానించినట్లా? ఎమ్మెల్యే చర్చి కంట ఎమ్మెల్యే గారు 11:30కు వస్తాడంట. 11 గంటలకు చర్చి అయితే ఎమ్మెల్యే గారు 11:30కు వస్తాడంట. ఎంపీ ఉన్నాడే, ఎంపీ అయితే 12 గంటలకు వస్తాడంట చర్చికి. 11 గంటల చర్చి అయితే. ఇక ముఖ్యమంత్రి గారు ఉన్నారే, ముఖ్యమంత్రి గారు 12:30కు వస్తాడంట. ఇక ప్రధానమంత్రి ఉన్నాడే, ప్రధానమంత్రి గారు ఆయన చివర్లో వస్తాడంట చర్చి. ఒక పాట రాశాడు ఆయన. యూట్యూబ్లో వస్తూ ఉంటుంది ఆ పాట. ఆ పాటలో ఉంది ఇది, నా సొంత మాటలు కాదు. ఒక ఆయన పాటలు రాశాడు. ఏంటి పాట? ఎమ్మెల్యే గారు అరగంట లేటుకు వస్తాడు, ఎంపీ గారు గంట లేటుకు వస్తాడు, ముఖ్యమంత్రి గారు 1:30 లేటుకు వస్తాడు, ప్రధానమంత్రి గారు చివర్లో వస్తాడు. వీళ్ళరా, నాకు తెలిసిన ఆయన ఉండేవాడు మాస్టర్. ఆయన ఆదివారం నాడు ఎన్నింటికి వచ్చేవాడు తెలుసా? అందరూ లేచి చందా పడతా ఉంటారు చూడండి. చివర్లో అందరూ లేచి చందా పడతా ఉంటారే, అప్పుడు వస్తాడు చర్చికి. చందా పట్టేటప్పుడు వస్తాడు ఆయన చర్చికి. వచ్చి చందా వేసి ఇక ఆ కాసేపుడికి ఆమె అని అంటారుగా, వెళ్ళిపోతాడు.
మంచి కుమారులు ఉన్నారు, భార్య ఉంది, మంచి ఉద్యోగం, టీచర్, మాస్టర్ గారు ఆయన, ఏమండి, కారు ఉంది, మంచి జీవితం. సరే, ఒకరోజు అటు చేస్తాడంటే ఎప్పుడు అంతే, ప్రతి ఆదివారం చందా పట్టేటప్పుడే వస్తాడు చర్చికి. ప్రియులారా, ఒకరోజు ఏమైందంటే బురద ఉందంట రోడ్డు మీద బురద. వర్షం పడింది, వర్షం పడితే రోడ్డు మీద బురద ఉందంట. ఆ బురదలో బండి టైర్ స్లిప్ అయింది, స్లిప్ అయి పడ్డాడు బండి మీద నుంచి పడి ఆ లోపల ఏమి దెబ్బతినియో మనిషి మాత్రం క్రమేణ రోజు రోజుకు మంచాన పడి చనిపోయాడు. ఏమండి, చనిపోయాడు. ప్రియులారా, ఆయన బురద ఎక్కడం ఏంటి, బండి రోడ్డు మీద బురదను ఎక్కడం ఏంటి, బండి స్లిప్ అవ్వడం ఏంటి, ఆ బండి స్లిప్ అయి పడితే ఈయనకి ఏం దెబ్బలు తగినాయో ఏవో మరి. ఏమండి, క్రమేణా కృషించి చచ్చిపోయాడు. ప్రియులారా, ఏమండి, దేవుని సన్నిధిలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిని మనం ప్రేమించాలి. ఏమండి, దేవుని కంటే మనకి ఎక్కువైంది ఏంటి, చికెనా? ఏమండి, దేవుని కంటే ఎక్కువైంది చికెనా? ఆ చికెన్ కొట్లో నుంచుంటాం గంట, మటన్ కొట్లోకి వెళ్ళి నుంచుంటారు గంటలు. ఏమండి, ఆ చికెన్ కొట్లోకి వెళ్ళి నుంచుంటారు గంటలు, మటన్ కొట్లో వెళ్ళి నుంచుంటారు గంటలు. అవి ముఖ్యమా? వారం రోజులు ముందుగా తినొచ్చు. ఈరోజు చర్చి కొట్టి వెళ్ళాలా? చర్చి లేటుగా వచ్చి దానికోసం పోయి రావాలా? వీళ్ళరా, మనం పూర్ణ హృదయముతో, ఏమండి, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో మనం దేవుని స్తుతించాలి, దేవుని ప్రేమించాలి. ప్రియులారా, అది మనల్ని నిత్యమైన జీవములోనికి మనల్ని తీసుకుని వెళ్తుంది. ప్రియులారా, మనకి చికెను మటన్ ముఖ్యం కాదు, కానీ మనకు ముఖ్యమైంది నిత్య జీవము. పరలోక రాజ్యం మనకు ముఖ్యమైనది ప్రియులారా. ఎందుకంటే అక్కడ మనం దూతల్లాగా ఉండబోతున్నాం. పరలోక రాజ్యంలో మనం దూతల్లాగా ఉండబోతున్నాం. ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ, దేవుడు యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని ప్రతిగానములతో దేవుని స్తుతించేవారుగా మనం ఉండబోతున్నాం ప్రియులారా చనిపోయిన తర్వాత. కాబట్టి మనం దానికోసం ప్రయాసపడాలి. ఏమండి, మనం దానికోసం ప్రయాసపడాలి, దానికోసం మనం కష్టపడాలి, దానికోసం మనం ఆలోచించాలి, దానికోసం మనం వివేకంతో ఉండాలి ప్రియులారా. తర్వాత అది మొదటిది. రెండోది ఏంటంటే, నీ పొరుగు వారిని నిన్ను వలె ప్రేమించాలి. ఏమండి, నీ పొరుగు వారిని నిన్ను వలె ప్రేమించాలి. ప్రియులారా, పొరుగు వాడిని మనం ప్రేమించాలి. దేవుని ప్రేమించాలి, పొరుగు వారిని కూడా ప్రేమించాలి. ఏమండి, పొరుగువాడు ఇబ్బందుల్లో ఉంటే, మన పొరుగువాడు కష్టాల్లో ఉంటే, ఏమండి, మన పొరుగువాడు అవసరతలో ఉంటే, ఏమండి, మనం మన పొరుగువాడిని ప్రేమించాలి. అదే దేవుడు చెప్తున్న మాట. ఏమండి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. ప్రియులారా, నేను ఒకరోజు బజ్జీలు తింటాకి వెళ్ళా. ఏమండి, రోడ్డు పక్కన బజ్జీలు తింటాకి వెళ్తే నాతో పాటు చాలామంది తింటున్నారు.
సాయంకాలం బజ్జీలు తింటున్నారు. పాపం ఒక అమ్మాయి, కుర్రమ్మాయి చంకలో చంటి బిడ్డ ఉన్నాడు. ఒక కుర్రమ్మాయి అడుక్కుంటుంది. ఈ తినేవాళ్ళ దగ్గరికి వచ్చింది అడుక్కుంటా, బజ్జీలు తినేవాళ్ళ దగ్గరికి వచ్చింది అడుక్కుంటా. నేను చూస్తూనే ఉన్నా, ఒక్కడ కూడా ఆమె పైసా ఇటులా. మేకలు తిన్నట్టు తింటున్నారు ఒక్కొక్కడు బజ్జీలు. ఒక్కొక్కడు సంతోషంగా తింటున్నారు, ఆనందంగా తింటున్నారు. ఆ అడుక్కునే ఆమెకి ఒక్కడ కూడా రూపాయి ఇట్లేదండి. సరే, నా దగ్గరికి వచ్చింది, నేను ఎంతో కొంత వేసాను అనుకోండి. చూసారా ప్రియులారా, ఏమిటి ఈ మనుషులు? నాకు ఆలోచన వచ్చింది, ఏమిటి ఈ మనుషులు ఇంతంత ఖర్చు పెట్టి తింటున్నారు కదా, ఒక్క 10 రూపాయలు ఆ యవనస్తురాలు పిల్ల సిగ్గు విడిచి అడుక్కుంటుంది. యవనస్తురాలు పిల్ల తల్లి సిగ్గిడిచి అడుక్కుంటా ఉంది. ఒక్క 10 రూపాయలు ఇచ్చు కదా. ఏమండి, ఒక్కడ కూడా వేయట్లేదండి. ఎంత కఠిన హృదయాలు చూసారా పిల్లలు? ఏమండి, దేవుడు ఎంత దుఃఖపడతాడు. దేవుడు నీకు సమృద్ధిగా తింటాకిచ్చాడు. నువ్వు అవసరతలో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, లేమిలో ఉన్నవారికి నువ్వు ఏమి ఇస్తున్నావు? ఏమిటి, కష్టాల్లో ఉన్నవారికి, లేమిలో ఉన్నవారికి, ఇబ్బందుల్లో ఉన్నవారికి నువ్వు ఏమి ఇస్తున్నావు? కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము. ప్రేమించమంటున్నాడు. ఏమండి, మనం ప్రేమించాలి. అదే మనల్ని నిత్య జీవంలోనికి తీసుకుని వెళ్తాయి. నువ్వు పొరుగు వాడికి ఏమీ ఇవ్వకుండా, నీ పొరుగు వాడికి ఏమీ ఇవ్వకుండా, పేదవాడికి ఏమీ ఇవ్వకుండా, కష్టాల్లో ఉన్నవాడికి ఏమీ సహాయం చేయకుండా, బాధల్లో ఉన్నవాడికి ఏమి సహాయం చేయకుండా, ఆసుపత్రిలో ఉన్న వాటిని ఏమి పలకరించకుండా, యేసు ప్రభువు అదే అన్నాడు, నేను ఆకలి వంటిని మీరు నాకు అన్నం పెట్టలేదు, నేను దప్పి వంటిని మీరు నాకు దాహానికి ఏమి ఇవ్వలేదు, నేను చెరసాలలో వంటిని మీరు నన్ను చూడటానికి రాలేదు, కాబట్టి మీరెవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి. గెట్ అవుట్. తాళం వేసేయండి. పరలోకానికి తాళం వేసేసాడు. అయ్యయ్యా మేము వచ్చాం బాబు, అయ్యా యేసు ప్రభువా మేము వచ్చాం పరలోకంలోకి, మాకు తలుపు తీయండి అని వాళ్ళు తలుపు తడుతూ ఉంటే యేసు ప్రభువు వారు ఏమన్నారంటే, మీరెవరో నేను ఎరగను, నేను ఆహారం కొంటిని మీరు నాకు ఆహారం పెట్టలేదు, నేను దప్పి కొంటిని మీరు దాహానికి ఏమి ఇవ్వలేదు, నేను చెరసాలలో ఉంటేను నన్ను పలకరించడానికి మీరు రాలేదు. ప్రియులారా, మనం ఇలాంటిది చేయకపోతే మనం పరలోక రాజ్యానికి వెళ్ళము. ఏమండి, మరి కొంతమంది ఈనాడు చర్చికి వస్తారు, కానీ ఆ చర్చిలో సహోదరులు కనబడితే కనీసం వందనాలు కూడా చెప్పరు. ఎందుకు చెప్పరు? నేను అనుకుంటా, ఏంట్రా ఇతను వందనాలు కూడా చెప్పరు, చూసాడు కదా, ఏంటి బ్రదర్ ఎక్కడున్నారు అని పలకరించవచ్చు కదా, చర్చికి వచ్చేవాడే, తెలిసినవాడే, ఏమండి చర్చికి వచ్చేవాడే, తెలిసినవాడే అక్కడ నుంచొని ఉంటే నేను చూసుకుంటూ పోయాడు, కానీ ఏంటి బ్రదర్ ఏడున్నావు అని పలకలేదు. ఏందిరా అని ఆలోచిస్తే నాకేమర్థమైందంటే గర్వం. ఏమండి, గర్వం. ఎందుకు గర్వపడుతున్నారు?
డబ్బు, ఏమండి, డబ్బు, డబ్బుతో గర్వం వచ్చి ఇతను నాకంటే తక్కువ వాళ్ళే అని పలకరించుకుని పోయాడు. ఏమండి, ఇలాంటి వాడు మళ్ళీ దేవుని సన్నిధిలో అరగంట చేస్తాడు ప్రార్థన. ఏమండి, దేవుని సన్నిధిలో అరగంట చేస్తాడు. ఆ పెంకులు కూడా అదిరిపోవాలి. పెద్ద గొంతేసుకొని పెంకులు అదిరిపోయేటట్టు ప్రార్థన చేస్తాడు. ఏమండి, మనిషికేమో గర్వం, జుట్టుకేమో రంగేస్తాడు. ఏమండి, జుట్టుకేమో రంగేసి ముసలోడు కుర్రోడ్లాగా రంగేసి, ఏమండి, పెంకులు వదిలిపోయేటట్టు ప్రార్థన చేసి వందనాలు కూడా చెప్పు. అదే నాకు ప్రేమించినప్పుడు నిన్ను కూడా నీ పొరుగు అని ప్రేమించడం అదేనా? ప్రేమతో పలకరిస్తే ఎంత సంతోషంగా ఉంటుంది కదా. ఏమండి, ఏంటి బ్రదర్ ఏడున్నావు, ఏంటి పని మీద వచ్చావు అని పలకరించామనుకోండి, వాడు ఎంత ఆనందపడతాడు, ఎంత సంతోషపడతారు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము. అది ప్రియులారా మనల్ని నిత్య జీవంలోనికి తీసుకుని వెళ్తుంది. కాబట్టి మనం ప్రియులారా దేవుడిని ప్రేమిద్దాం, పొరుగు వారిని ప్రేమిద్దాం. నిత్య జీవనానికి మనం వారసులు అవుదాం. ప్రియులారా మనం అందరం రక్షణ పొందుదాం. మనమందరం రక్షణ మనమందరం బాప్తీసం తీసుకొని దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మనం ఆ నిత్య జీవంలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో ఉందాం. దేవుడి వాక్యమును దీవించునుగా. ప్రార్థన చేసి, మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు మా ప్రభువా. నాయన, నిత్య జీవమునకు మేము వారసులం వలని నీ సన్నిధికి వచ్చాం ప్రభువా. ఆయన లోకంలో నాయన మా తండ్రి ఎంతోమంది నాయన నీ సన్నిధికి రాలేకపోయారు. మేమైతే నిత్య జీవము కోరి నీ సన్నిధికి వచ్చాం ప్రభు. నాయన, నేను మిమ్మల్ని ప్రేమించాలి, అలాగే పొరుగు వారిని ప్రేమించాలని అయ్యా మీరు సెలవిచ్చారు మా ప్రభు. అలా మేము ప్రేమించి మా తండ్రి నిత్య జీవమునకు వారసులు అవటానికి మా అందరికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్.